జూబ్లీహిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రచారం ఎలా జరుగుతుందని దానిపై ఎప్పటికప్పుడు వివరాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రచారం విషయంలో పార్టీ నేతలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్లో గెలవాల్సిందేనంటూ పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఫలితం ఎఫెక్ట్ జీహెచ్ఎంసీతో పాటుగా స్థానిక ఎన్నికలపై ఉంటుందంటూ కేసీఆర్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. సీరియస్గా క్యాంపెయిన్ చేయాలంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 11న పోలింగ్ జరగబోతోంది. 14న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. ఓవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంత కాన్ఫిడెంట్గా కనిపిస్తోందో, మరోవైపు బీఆర్ఎస్ అంతకంటే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఖచ్చితంగా తాము గెలుపు ఖాయం అంటున్నారు. అలాగే కాంగ్రెస్ గతంలో హైదరాబాద్లో సీట్లు లేని నేపథ్యంలో ఈసారి ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా కొంచెం బలాన్ని సాధించవచ్చు అని చెప్పేసి మొదలు పెట్టవచ్చు, ఒక గుడ్ స్టార్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల మీద దీని ప్రభావం పూర్తి స్థాయిలో ఉండబోతుంది అనేటువంటి అభిప్రాయంలో కూడా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఇది మా సీటు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాం, మాకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు వీళ్ళిద్దరు దొంగలే, మమ్మల్ని గెలిపించండి, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాను బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా కేసీఆర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న మిస్టేక్ని కూడా నేను ఉపేక్షించను అని నేతలకి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎలా ప్రచారం చేయాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, కాంగ్రెస్ తప్పిదాలను ఎలా ఎత్తి చూపాలి అంటూ ప్రతి ఒక్క విషయంలోనూ కేసీఆర్ నాయకులకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతలను క్లియర్గా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏ చిన్న తప్పు జరిగినా ఒప్పుకోనంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి అనే పట్టుదల కనిపిస్తోంది. ఇప్పటికే భారీగా ప్రచారం కనిపిస్తోంది, విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా బీఆర్ఎస్ స్ట్రాటజీని చూస్తే ఏదైనా డిఫరెంట్గా ఉందా ఇతర పార్టీలతో పోల్చుకుంటే? వాట్ ఆర్ ద మేజర్ ఎలిమెంట్స్ బీఆర్ఎస్ స్ట్రాటజీలో? మేజర్గా వాళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటి? అసలు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ప్రచారంలో కాస్త బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మొదటి నుంచి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయారు. సమావేశాలతో మొత్తం 7 డివిజన్లలో ఇప్పటికే అన్ని కాలనీలకు సంబంధించినటువంటి వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రచారం జరిగిపోయింది ఆల్రెడీ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది సెకండ్ విడత ప్రచారం వాళ్ళది. మొదటి విడత ప్రచారం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ విడత గారిగా ప్రతి ఒక్కరిని రీచ్ అవుతా ఉన్నారు. కానీ నాయకులకు సంబంధించిన విషయంలో ప్రచార తీరు తెలుసుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరు, ఏ నాయకుడు ఎక్కడ ప్రచారం చేస్తున్నారు, ఎంతసేపు ప్రచారం చేస్తా ఉన్నారు, నిజంగా సీరియస్ గా ప్రచారం చేస్తున్నారా లేదా అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నటువంటి టీం పైన మళ్ళొక మానిటరింగ్ టీం ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. నిజంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారా, కేవలం నామకే వస్తే ఏదో మాట వరుసకు అలా వెళ్ళి అలా వస్తున్నారా అనేటువంటి దానికి చాలా సీరియస్ ఫోకస్ పెట్టారు. రిపోర్ట్ అందుతుంది ఎప్పటికెప్పుడు. ఎవరైతే సీరియస్ గా ప్రచారం చేయట్లేదో, కాస్త సిల్లీ ప్రచారం చేస్తా ఉన్నారో, కేవలం నామకే వస్తే ప్రచారం చేస్తా ఉన్నారో అట్లాంటి వారిపైన ఫోకస్ చేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ వారికి కొంతమందికి షంటింగ్ కూడా ఇస్తున్నారు. ఇమ్మీడియట్ గా గ్రౌండ్ లోనే ఉండాల్సిందే, ఉదయం సాయంత్రం 2 పూటల ప్రచారం చేయాల్సిందే. మీకు అప్పచెప్పినటువంటి ప్రాంతాల్లో సీరియస్ గా పార్టీ ప్రయోజనాల గురించి చెప్తూనే ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాల్సిందే. ఈ సిల్లీ ప్రచారం ఏదైతే వాళ్ళ టిఫిన్ బాక్స్ లో వాళ్ళకే తినిపించడము, లేదంటే ఇక్కడక్కడ దోశలు వేయడము, ఇంకా ఇట్లాంటివి చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్ళకి స్నానం చేయించడము, ఇట్లాంటి సిల్లీ ప్రచారాలకు దూరంగా ఉండాలనేటువంటిది కూడా కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది. చాలా సీరియస్ గా దీన్ని తీసుకోవాలి జూబ్లీహిల్స్. ఇది పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక. ఖచ్చితంగా గెలవాల్సిందే. అక్కడ గెలిస్తేనే ప్రభుత్వ వైఫల్యాలను మనం మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ రానున్న స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పడేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి మెసేజ్ కాడర్ కి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ అనేటువంటిది వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ఒక జియో ట్యాగింగ్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఏ క్షణంలో ఎప్పుడు టైమింగ్ తో సహా గూగుల్ మ్యాప్ టైమింగ్ రోజు ఆ ప్లేస్ కి సంబంధించి ఒరిజినల్ ప్రచారం జరుగుతుందా లేదా, కేవలం ఏదో ఒకే దగ్గర 10 ఫోటోలు దిగి అప్లోడ్ చేస్తున్నారు, ఇవన్నిటిపైన మానిటరింగ్ చేస్తా ఉన్నారు కేసీఆర్. చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే 11న పోలింగ్ ఉంది. అంతకంటే ముందుగానే పెద్ద ఎత్తున సీరియస్ క్యాంపెయిన్ చేయాలనేటువంటి హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా
క్లోజ్ మానిటరింగ్ చేస్తా ఉన్నారు ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన. మధు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం అస్త్రాలు బలంగా విస్తురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాం. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే మంత్రి పదవి అజారుద్దీన్కి. సో ఏం జరుగుతుంది ఈ మంత్రి పదవి విషయంలో? ఇప్పుడు చాలా పెద్ద గందరగోళం జరుగుతుంది కదా. ఖచ్చితంగా ఇది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. మరి బీఆర్ఎస్ ఈ విషయాన్ని ఎలా చూస్తోంది? అసలు ఇదేమైనా నష్టం కలిగించే అవకాశం ఉందంటారా ఇతర పార్టీలకు? ఖచ్చితంగా, ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉప ఎన్నికతో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇన్ని పార్టీలలో అభ్యర్థుల ఎంపిక నుండి రీసెంట్ గా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంత వరకు ఇన్ని రకాల ట్విస్టులు దీంట్లో ఉన్నాయి. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి ట్విస్ట్ ఇస్తారు, ఎవరికి షాక్ ఇస్తారు అనేటువంటిది 14న బయటపడేటువంటి అవకాశం ఉంది. కానీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడానికి గల రీజన్ ఇమీడియట్ గా మైనారిటీలు ప్రభుత్వం కాంగ్రెస్ వైపు లేరు అనేటువంటిది నివేదిక అందింది, రిపోర్ట్ అందింది. దాని ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా హార్డ్ గా. పెడుతూనే ఖాళీగా ఉంటే కేబినెట్ లో మూడు కంప్లీట్ చేయకుండా కేవలం ఒకటే ఫుల్ఫిల్ చేయడం, అది ఉప ఎన్నిక నేపథ్యంలో అనేటువంటిది అది సంకేతం అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు అనేటువంటిది. మరి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే స్పెచ్ అవుతారా, కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారా లేదా ఓట్ల రూపంలో తేలే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి వరకు రౌడీ బిడ్డ ఆడబిడ్డ అనేటువంటి టీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఒకవైపు బుల్డోజర్, మరోవైపు కారు అనేటువంటి ప్రచారం చేసింది. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో మొత్తం అజారుద్దీన్ కేంద్రంగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అజారుద్దీన్ గురించి ప్రస్తావిస్తా ఉన్నారు అన్ని పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మోసం చేయబోతుంది ముస్లింలని. ఆయన ఎమ్మెల్సీ కాలేదు, ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ పదవి ఊడిపోతుంది అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. అసలు ఆయన దేశ ద్రోహి, ఆయనకి ఎట్లా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని బీజేపీ చెప్తా ఉంది. సో ఈ సందిగ్ధ సిచ్యువేషన్ లో ప్రజలు ఎటువైపు టర్న్ తీసుకుంటారు, ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి జరుగుతున్నటువంటి తేలేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన క్లోజ్ మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఏ నాయకుడు ఎక్కడ ప్రచారం చేయాలి, ఎట్లా ప్రచారం చేయాలి, ఏ అంశాలను తీసుకెళ్లాలనేటువంటిది మనం చూసాం. గతంలో ఆల్రెడీ గజ్వేల్ వీళ్ళందరితో భేటీ అయ్యారు, సమావేశం నిర్వహించి వాళ్ళందరికీ సలహాలు సూచనలు ఇచ్చారు. చాలా సీరియస్ ప్రచారం చేయాల్సిందిగా చెప్పారు. సిల్లీ ప్రచారాలకి దూరంగా ఉండాలి, ప్రజలను నవ్వుకునేలా ఆకట్టుకోవాల్సినటువంటి విధంగా ప్రచారం అవసరం లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, వారికే గౌరవించండి, ఇంటింటికి వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి అనేటువంటి సీరియస్ గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ చాలా సీరియస్గా ఫోకస్ చేశారు. నాయకులందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకునేది లేదంటున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ ప్రచారం ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి స్పెషల్గా ఒక టీంను కూడా ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు అని బీఆర్ఎస్ ప్రచారంలో చాలా వేగంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు ఎవరికి వారు వాళ్ళ స్టైల్లో ప్రచారాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్తో ఉంది. తమ సీటు తమకు ఎట్టి పరిస్థితి